సంబంధిత సభ్యులు మాట్లాడినప్పుడు నోట్ చేసుకొని సంబంధిత డిపార్ట్మెంట్కు పంపి వారికి మళ్ళీ జవాబు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాలేరు వెంకటేష్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మరియు శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్యులు, ఆ స్నేహితుడికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలకు ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎమ్మెల్యేలకు ఆ ప్రాధాన్యత కంటిన్యూ అవుతుంది. కానీ ఈరోజు గత 2 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆఫీసర్స్ రివ్యూ మీటింగ్ పెడుతున్నారో ఆ రివ్యూ మీటింగ్లో 10 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు ఎస్డిఎఫ్ ఫండ్ కింద ఇచ్చినారో దాంట్లో ఆఫీసర్సు కాంగ్రెస్ కార్యకర్తలతోటి రివ్యూ మీటింగ్ పెడుతున్నారు. ఎమ్మెల్యేలను పిలవడం లేదు. చట్టపరంగా మీరు ఓట్లేస్తేనే గెలవలేదు, మాకు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం అధ్యక్ష. మమ్మల్ని పిలవకుండా రివ్యూలు చేసి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తే వస్తున్నది అధ్యక్ష. నా దగ్గర కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు అధ్యక్ష. మేము ప్రజలతో ఎన్నుకున్నాం అధ్యక్ష, ప్రజలతో ఎన్నుకున్నాము. మాకు చట్టపరంగా మమ్మల్ని అందరినీ పిలిచి మా కాన్స్టిట్యున్సీలో ఏవైతే పనులు జరుగుతున్నాయో అవిట్లలో మమ్మలను ఇన్వాల్వ్ చేయాలని మీ ద్వారా శ్రీధర్ బాబు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది రిక్వెస్ట్ అధ్యక్ష. రెండోది ప్రశ్న అధ్యక్ష. ఎన్నో సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీలో ఏ రోజు కూడా ఇటువంటి దారుణమైన ఆర్థిక పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి జిహెచ్ఎంసీలో ఉంది. ఒక్కొక్క టెండరు శ్రీధర్ బాబు గారు, మీ మెంబర్లను మీకు మేము మంచి చేయలేదనే కదా మీకు ఇచ్చింది అధికారం. దానికి ఎగతాళి చేస్తే మేము కూడా మస్తు ఎగతాళి చేయొచ్చు. అది కాదు సభ్యత. మీరు ఎన్నోసార్లు మీరు 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మేము అంతే ప్రాముఖ్యత ఇచ్చినాం, మీకు గౌరవం ఇచ్చినాం. కానీ ఈ విధంగా రన్నింగ్ కామెంట్ చేసి మాట్లాడే వాళ్ళను అడ్డుకునే పరిస్థితి ఉండొద్దు కూడా. అది మీ విచక్షణకే వదిలేస్తున్నాం. జిహెచ్ఎంసీలో 1200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. మరియు కాంట్రాక్టర్లు ఈరోజు ఒక్కొక్క వర్క్కు టెండర్ వేస్తే 20 సార్లు కూడా రికాల్ చేస్తున్నారు అధ్యక్ష. 20 సార్లు రికాల్ చేసినా కూడా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ కావడం లేదు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు మనం కొత్తగా బడ్జెట్ పెట్టుకున్నాము. బట్టి గారు కూడా చెప్దామనుకున్నా లేరు. మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు అదే శాఖలో ఉన్నారు. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మంత్రులకు కనీసం 1000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి ఇచ్చి ఆదుకుంటే భవిష్యత్తులో మన హైదరాబాద్ మంచిగా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాను. ధన్పాల్ అధ్యక్ష, గౌరవ శాసన సభ్యులు వెంకటేష్ గారు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ప్రోటోకాల్కి సంబంధించిన అంశం విషయం కూడా మీరు మొన్ననే అధికారులను పిలిచి చెప్పటం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ తరఫున కూడా మేము ఫాలో కావటం జరుగుతుంది అధ్యక్ష. ధన్పాల్ సూర్యనారాయణ గారు. ధన్పాల్ సూర్యనారాయణరావు గారు. అధ్యక్ష, మా నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మీకు మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఒకప్పుడు నిజామాబాద్ అంటే అన్నపూర్ణ జిల్లాగా ప్రసిద్ధి చెందింది అధ్యక్ష. కానీ గత కొన్ని సంవత్సరాలుగా గత పాలకుల తప్పిదాల వల్ల సమస్యల వలయంగా తయారైంది నిజామాబాద్ జిల్లా మరియు నిజామాబాద్ నియోజకవర్గం అర్బన్. మా నియోజకవర్గ ముఖ్య సమస్యలు మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్న అధ్యక్ష. బడ్జెట్ స్పీచ్లో ప్రస్తావించినట్లు 28 డిసెంబర్ నుండి 6 జనవరి వరకు 1.29 crores దరఖాస్తులు వచ్చాయి అధ్యక్ష. వాటిలో ఇండ్లకు వచ్చిన దరఖాస్తులు ఎక్కువ అధ్యక్ష. మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 2015లో దాదాపు
40,000 ఇండ్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేయించుకున్నారు అధ్యక్ష. కానీ ఈ రోజుకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు అందలేదు అధ్యక్ష. కొన్ని ఇండ్లు నామమాత్రం కట్టి లబ్ధిదారులకు అందజేయలేదు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టిస్తానని చెప్పారు కదా. మా నియోజకవర్గానికి గత పాలకుల వల్ల జరిగిన అన్యాయం మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గానికి 3,500 కాకుండా 700 ఇల్లు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. 7,000 అధ్యక్ష. 3,500 కాకుండా 7,000 మంజూరు చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో నిర్మించిన ఇల్లు నా నియోజకవర్గంలో ఇంకా వాటి అర్హులకు అందలేదు అధ్యక్ష. నిర్ణీత సమయంలో అర్హులకు కేటాయించకపోవడం వల్ల వాటి పరిస్థితి దారుణంగా తయారైంది అధ్యక్ష. వాటి మరమ్మతులకు కావాల్సిన నిధులు కేటాయించి వాటిని త్వరతరిగిన అర్హులకు అందేలా చూడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. ఎడ్యుకేషన్ విషయం అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మన బస్తీ పథకం ప్రవేశపెట్టి మా నియోజకవర్గంలో ఒక్క పాఠశాల కూడా ఎటువంటి హంగులకు నోచుకోలేదు అధ్యక్ష. ఉదాహరణకు నేను గత వారము 2 ప్రభుత్వ పాఠశాలను వెళ్ళినప్పుడు ఒక పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సుమారు 350 విద్యార్థులకు 2 వాష్రూమ్స్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే క్లాస్ రూమ్లో ఫ్యాన్లు లేవు, బెంచులు లేవు, కూకుంటానికి సరిగా ఫ్లోరింగ్ లేదు, పైన చెత్త ఎప్పుడు పడిపోతుందో తెలియదు, రేకులు ఉంటే అవి పలిగిపోయినవి ఉన్నాయి అధ్యక్ష. వానొస్తే విద్యార్థులు నానాల్సిన పరిస్థితి, ఎండకు ఎండాల్సిన పరిస్థితి ఉంది. మీ ద్వారా ప్రభుత్వాన్ని మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు జూపల్లి గారిని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, త్వరతరిగిన మా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కావాల్సిన నిధిని స్పెషల్ ఫండ్ ద్వారా విడుదల చేయవలసిందిగా కోరుతున్నా అధ్యక్ష. గత ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని ఇంకా కేటాయించలేదు అధ్యక్ష. హాస్పిటల్ అధ్యక్ష, మనమందరం చూసాము కరోనా మహమ్మారి వచ్చినప్పుడు అప్పుడు వైద్య వ్యవస్థ ఏ రకంగా ఉండేదో దాని నుంచి గత ప్రభుత్వము పాఠాలు నేర్చుకున్నట్లేదు అధ్యక్ష. మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రి ఘోరమైన పరిస్థితి అధ్యక్ష. జిల్లా కేంద్రంలోని అతిపెద్ద హాస్పిటల్ ఉన్నప్పండి సరైన సిబ్బంది లేక, సరైన డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. రోగుల పరీక్షకు కావాల్సిన ముఖ్య పరికరాలు ఎంఆర్ఐ మిషన్స్ కానీ, ఎక్స్రే మిషన్లు కానీ, ఆర్థోస్కోపీ సెట్, ఓపీజీ మిషన్, లాప్రోస్కోపీ ఇలాంటి పరికరాలు లేవు అధ్యక్ష. మా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి 750 బెడ్ల ఆసుపత్రిని 1000 పడకలకు పెంచి అభివృద్ధి చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీ పేరు గొప్ప తప్ప సమస్యలు మరియు అభివృద్ధిలో చాలా వెనుకబడింది అధ్యక్ష. యూనివర్సిటీలో కలిగాల్సిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు వెంటనే భర్తీ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీకి గత 6 నెలల నుండి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేడు అధ్యక్ష. దీనివల్ల యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించడానికి ఇబ్బంది అవుతుంది. మరియు అలాగే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్ విద్యార్థుల సమస్యల కోసం వెళ్తే వైస్ ఛాన్సలర్ లేడని చెప్పి చేతులు దులుపుకుంటున్నాడు అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, తెలంగాణ యూనివర్సిటీకి కావలసిన త్వరతరిగిన రెగ్యులర్ వీసీని నియమించవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మహిళలకు 800 మంది ఉన్నప్పటికీ ఒకటే హాస్టల్ ఉంది అధ్యక్ష. ఒక రూమ్కి 8 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటున్నారు. దీనివల్ల వారికి హాస్టల్లో రూమ్లు సరిపోక మరియు చదువుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మహిళలకు మరొక నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, కానీ ఒక తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే లేదు అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీకి కూడా ప్రభుత్వం తక్షణమే ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. నిజామాబాద్ జిల్లా కేంద్ర బస్సు స్టేషన్ దారుణమైన పరిస్థితి అధ్యక్ష. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష.
బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2023 ఎకరాలు 30 గుంటల దేవాలయ భూమి ఉంటే అధ్యక్ష దాంట్లో 245.22 గుంటల దేవాలయ భూమి కబ్జాకు గురైంది అధ్యక్ష. కబ్జాలకు గురైన దేవాలయ భూములను కాపాడవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష దేవాలయ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పురాతన చారిత్రాత్మక కట్టడాలైన కిల్లా రామాలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గంలోని అంతర్గత రోడ్లు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే ట్రైన్లు రోడ్లు అతి ఘోరమైన పరిస్థితి అధ్యక్ష. వీటి మరమ్మతులపైన దృష్టి పెట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. అలాగే నిజామాబాద్ నియోజకవర్గంలో అంతర్జాతీయ స్పోర్ట్స్ పర్సన్స్ మరియు స్పోర్ట్స్ ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నప్పటికీ అక్కడ స్పోర్ట్స్ గురించి ఎటువంటి ప్రోత్సాహం లేదు. స్పోర్ట్స్ అకాడమీని మా నియోజకవర్గంలో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. అలాగే ప్రభుత్వం పేర్లు చిహ్నాలు మార్చింది అధ్యక్ష. దానిలో కొన్ని టీఎస్ని టీజీగా మరియు మీరు రాష్ట్ర చిహ్నాన్ని మార్చారు. అలాగే ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న మన హైదరాబాద్ని భాగ్యనగర్గా, నిజామాబాద్ని ఇండూరుగా, ఆదిలాబాద్ని